ఓట్ చోరీ నుంచి దృష్టిని మరలించేందుకే సోనియా రాహుల్పై అక్రమ కేసులు. అన్న 90 కోట్ల అప్పు ఉండే, మీరు 50 లక్షలకు కొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి దాన్ని మీ సెక్షన్స్లలో లోవర్ కోర్టు దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. తల్లి కొడుకులు బెయిల్ మీద ఉన్నారు, అది వాస్తవము. దీని మీద పంచాయతీ మాట్లాడుండ్రి. పొలిటికల్ వెండేటా అంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? బెయిల్ మీద ఉన్నది వాస్తవమా కాదా? 76% ఎంతనో రాహుల్ గాంధీ గారి పేరు మీద, సోనియా గాంధీ గారి పేరు మీద ఉన్నదన్నది లేదా? ఇది ఒక మనీ లాండరింగు, ల్యాండ్ గ్రాబింగు, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, క్రిమినల్ బ్రీచ్మెంట్ ఆఫ్ ట్రస్టు, ఇట్లాంటి పెద్ద పెద్ద సెక్షన్స్ ఉన్నాయి. ఇది ప్రూవ్ అయినాయి. మీరేమో రిహాటరిక్ నడుపుతారు, నేను కేటీఆర్ని లోపలేస్తా, నేను కేసీఆర్ని లోపలేస్తానని. ఆల్రెడీ లోపలికి పోయి మీరు బెయిల్లో బయటకు వెళ్ళినరు. మీకు నైతికత విలువలు ఏమున్నాయి మాట్లాడేటివి? ఇప్పుడు మళ్ళీ మీరు ఓట్ చోరీ మీద మాట్లాడుతున్నారు. ఓట్ చోరీ మీద క్లియర్ కట్గా చెప్తే ఒక్క కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒక స్క్రీన్ షాట్ ఉన్నదా? ఈ ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పుండ్రి. మహారాష్ట్రలో 1 కోటి, బీహార్లో 68 లక్షల ఓట్లు గల్లంతైనాయని ఆరోపణ. మళ్ళీ ఏం బీకిరు మీరు? ఇప్పుడు బెంగాల్లో కూడా జరుగుతుంది కదా, 1 crore ఎక్సెస్ ఓటర్స్ ఉన్నారని. దాని మీద తిరుగుండ్రి కదా. చొరబాటుదారులకు మీరు ఓటర్ ఐడి కార్డులు ఇవ్వాలని అంటారు, చొరబాటుదారులకు హక్కులు ఇవ్వాలని అంటారు, భారత పౌరస హక్కులు ఇవ్వాలని అంటారు. ఉన్న హిందువులకేమో మీరు దేవుళ్ళను, దేవతలను హేళన చేసి మాట్లాడతారు. వీళ్ళకి ఇటు ఉన్నోడు వద్దు, వచ్చేటోడు కావాలి. ఎందుకంటే ఉన్నోడు ఇలా మూతి మీద దంతాడు కదా కాంగ్రెస్ వాళ్ళని, ఓటే వేయడు కదా. మళ్ళీ ఇప్పుడు బెంగాల్లోనన్నా యాక్ట్ చేస్తారా? చెయ్యరు. ఇది ఎలక్షన్స్ అయిపోయాక ఓడిపోతారు చూడు. ఇది ఎట్లుంటుంది అంటే మూతి మీద దండిపించుకున్న తర్వాత వాడు మూతి దూడ్చుకున్నాడట, కడుపు నిండిపోయిందని చెప్పి. ఆకలి అనేది కడుపుకా మూతికా అనేది ఇలా కాంగ్రెస్ డిసైడ్ చేసుకోవాలి.